బాగా మా అమ్మ మాట్లాడుతుందంట. చెప్పత్తమ్మా. అల్లుడా బాయికాడ బోరేసినాము, 4 ఇంచుల నీళ్లు పడ్డాయి, మేకను కోస్తున్నాం, రేపు దావత్కి రండి. నేను ఈ దావత్కు రాను. నీకు నీ పెద్దల్లుడే ఇంపార్టెంట్ కదా, ఈ చిన్నాళ్ళుడు కంటికి కనిపించాడు కదా, పెద్దల్లునే పిలుచుకో ఈ దావత్కు. నా పానం పోయినా కూడా రేపు దావత్కు రాను నేను. ఫోన్ ఇక్కడి బావా, రేపు దావత్లా మందు కూడా పెడతాను. రేపటిదాకేందుకు, ఇప్పుడే పోదాం. ఏంటి ముగ్గురు అలా ఉన్నారు? నిన్న మా తమ్ముడికి పిల్లని చూడడానికి వెళ్ళాం కదా బావా, వాళ్ళు ఈ రోజు మా తమ్ముడిని చూడడానికి వచ్చారు. ఏమన్నారు? మీ తమ్ముడిని మాకైతే చూపించారు గాని ఇంకెవరికి చూపించకండి అన్నారు. అక్క అక్క ఆ అమ్మాయి నాకు బాగా నచ్చింది అక్క, వెళ్ళి ప్రపోజ్ చేయాలా? వెళ్ళి చెయ్యి తమ్ముడు. బట్టలు బాగలేవు కదక్క, ఏమన్నా అనుకుంటుందేమో. ప్రేమలో బట్టలు గిట్ల చూసుకునేది ఉండదు తమ్ముడు, వెళ్ళి ప్రపోజ్ చెయ్యి. ఏమండి? ఏంటనియా? మీకు ఇంగ్లీష్ వచ్చు కదా? బాగా వచ్చు. అయితే నేను ఇంగ్లీష్ లో ఒకటి అడుగుతాను, దానికి తెలుగులో అర్థం చెప్పండి. అడుగు. ఐ యామ్ డాంకీ. నేను గాడిదని. అది నాకు తెలుసండి, కానీ దాని అర్థం చెప్పండి. దాని అర్థమే. బర్త్డే వస్తుంది కదా, నీకోసం iPhone 16 Pro Max ఆర్డర్ పెట్టినా మీ ఇంటికి. థ్యాంక్స్, బట్ ఇప్పుడు ఎందుకు? నేను కొనుక్కుంటాలే. అందుకే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టినా, నువ్వే కొనుక్కో. छोटी स्कूल जा रहा है क्या? नहीं, तुम्हारी अम्मा का चुम्मा लेने जा रहा हूँ. गाली नहीं. अच्छा, ड्रेस पहनो तो स्कूल ही तो जाऊंगा ना भाई. ठीक है, भाग भोसड़ी के. ఏమండి, ఈ డ్రెస్ లో ఎలా ఉన్నానండి? చాలా బాగున్నావే, ప్రపంచంలో ఎక్కడ నీలాంటి అందగెత్తే లేదే. అంటే ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరినీ నువ్వు సొత్తనవన్నమాట. తెల్లారితే చాలు ఏ పనికి మందో అలా ఫోన్లు చేస్తూనే ఉంటారు. వాళ్ళ నోర్లు పడిపోను, వాళ్ళు కాళ్ళు చేతులు రాలిపోను. నమస్తే అత్తగారు. ఇప్పుడే మీ అమ్మాయి మిమ్మల్ని తలుచుకుంటుంది. చెప్పు. ఏంటి, మామయ్య గారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు కదా, డాక్టర్ గారు ఏమన్నారు? మా నాన్నకి టీబీ వచ్చిందంట. టీబీ వచ్చిందా? అయితే తొందరగా తీసుకొచ్చేయండి, మన గదిలో పెట్టుకొని సినిమాలు చూసుకుందాం. సార్ సార్, నేను రాత్రంతా ఎక్కడున్నానని ఒకడు నా బొర్ర తినేస్తున్నాడు సార్. రాత్రంతా మీతోనే ఉన్నానని కొంచెం చెప్పండి సార్. చెప్తాము సార్, అడగండి సార్, రాత్రంతా నేను ఎక్కడున్నాను. వీడు రాత్రంతా ఎక్కడున్నాడు? అయితే మీరందరూ పోలీస్ స్టేషన్కి రండి. అసలు మీరెందుకు పోలీస్ స్టేషన్కి రావాలి సార్? వీడు రాత్రి ప్రెసిడెంట్ గారి ఇంట్లో దొంగతనం చేసి దొరికాడు. హలో అమ్మా, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను రా. నీకు తలనొప్పి అని తెలిసింది, ఇప్పుడు ఎలా ఉంది? బానే ఉందమ్మా, పక్కన కూర్చొని టీ తాగుతుంది. మా అమ్మ నీ గురించి అడుగుతుంది. సంపాదన ఎంత? ఇప్పుడు సంపాదన అంటే ఉండదండి, బతకడానికి పెళ్లి చేసుకుంటుంటా కట్నం వస్తుంది కంటే కట్నమే బతికేస్తా ఉంటాను అనమాట. అలా కట్నం అయిపోగా ఇంకో పెళ్లి, అలా పెళ్లి మీద పెళ్లి, కట్నమే కట్నం. ఎవడరా నీకు అమ్మాయిలు ఇస్తున్నారు? అన్నా చూస్తాం. మగాడు 10 మంది తిరుగుతాడు, ఏంటి ప్రాబ్లం ఇప్పుడు నీకు? ఏంటి, మగాడైతే ఎవరితోనైనా తిరుగుతాడా? తిరుగుతాడండి. మనకు ఒక చట్టం ఉంది, అసలే 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. కొడుకెళ్ళిపోవడమే చేస్తుంటే కొడితే మాత్రం మారిపోతారు అనుకున్నాడు, అంత లేదు. అక్కను వదిలేవా, దీంతో పడలేపోతున్నా. ఆ డైలాగ్ నాది, నువ్వెందుకు కొడుతున్నావు? నన్ను కొట్టింది కాబట్టి. నువ్వెందుకు కొట్టావు? కొట్టడం కాదు, ఇది చేసిన పనికి. పెళ్లి కావాల్సిన పిల్ల మీద ఏంటా ప్రవర్తన? ఎంత పెద్ద తప్పు చేసినా పసిపిల్లల మీద, పెళ్లి కావాల్సిన పిల్లల మీద అలా ప్రవర్తించకూడదు. చెప్ప చేయకుండా ఎక్కడొక్కడికి దుబ్బేస్తారు. మరేం చెయ్యాలో? నొచ్చుకోకుండా నచ్చ చెప్పాలి, తప్పు చేస్తే సరిదిద్దాలి. బిజినెస్ లో పెట్టిన 50 లక్షలు దొబ్బెట్టిందంట. ఏంటన్నా?
ఎక్స్ట్రా ఇంకో 10 లక్షలు ఎక్కడో అప్పు కూడా చేసిందంట. దీని ఎక్కమ్మ 50 లక్షలతో పెట్టేసి ఎరుబొగుల ఎలా చూస్తుందో చూడు. దీన్ని పేక్ కొరకడం కాదు, నిలువున నరికేయాలి. ఎంత పెద్ద తప్పు చేసినా పసిపిల్లల పట్ల, పెళ్లి కాని ఆడపిల్లల పట్ల అలా ప్రవర్తించకూడదండి. చెప్పా చేయకుండా ఎక్కడికైనా దొబ్బెత్తే దొబ్బైంది దైత్రుదులు పొద్దు 50 లక్షలతో పెట్టేసాక ఆడపిల్ల లేదు, కోడి పిల్ల లేదు, కోసి పెడతామే. అక్క మనం కోతుల నుంచి మనుషులుగా మారామంట, నిజమేనక్క? నిజమే చెల్లి, మన తాత ముత్తాతలు కోతులంట. అలా జనరేషన్ మారుతూ మారుతూ మనం మనుషులుగా మారాం. అవునా బా, నిజమేనంటావా? ఏమో, నాకు మీ ఫ్యామిలీ గురించి పూర్తిగా తెలీదు, నన్ను అడక్క. నువ్వు ఈ మధ్య కోళ్ల ఫారం కోసం ఏమైనా వెళ్ళావా? వెళ్ళలేదండి. ఏం అలా అడిగారు? పాపం కోళ్లకేదో వైరస్ సోకిందంటే అందుకే అడిగాను. ఏంటి, నాకు 20,000 కావాలండి. 20,000 దేనికి? అక్కడ కొత్తగా చీరల షాప్ పెట్టారండి. అక్కడ ఒక పట్టు చీర కొంటే 2 చీరలు ఫ్రీ అంట. అయినా 20,000 లేవు. అబ్బా, ఒక్క చీర కొంటే 2 చీరలు ఫ్రీ అండి. మా అక్క కోటి మా చెల్లి కోటి అమ్మేసి ఆ డబ్బులు తెచ్చి మీకు ఇచ్చేస్తాం. 20,000కి ఒక చీర, 2 చీరలు ఫ్రీ. వాళ్ళ అక్కకు ఒక చీర అమ్మిస్తున్నా, వాళ్ళ చెల్లికి ఒక చీర అమ్మిస్తున్నా, అదొక 10,000, ఇదొక 10,000, 20,000 వచ్చేస్తాయి. ఒక చీర ఫ్రీగా వచ్చేస్తుంది. సరే, ఆగు. ఇవి 21,000. 1,000 తీసాను, 20,000. మంచి చీర కొనాలి. ఇదిగో మీ అక్కకి మీ చెల్లికి అమ్మేస్తావు కదా, వాళ్ళకి అమ్మేసి ఆ డబ్బులు తెచ్చి మీకు ఇచ్చేస్తానండి. ఇవ్వండి డబ్బులు. ఏంటి 300? నేను పట్టు చీర కొంటే 2 కాటన్ చీరలు ఫ్రీ వచ్చాయండి. ఆ 2 చీరలు 300కి అమ్మేశాను. ఏమయ్యా, నా లెక్క చదువుకోమంటే చదువుకోలేవు. ఇప్పుడు చూడు గొర్రెలు మేపుతున్నావు. నేను చూడు మంచిగా చదువుకొని సిటీలో జాబ్ చేస్తున్నా. నెలకు 30,000 రూపాయల జీతం నాకు. నీ ఎంకమ్మ, నా ఒక్క గొర్రె అమ్మితే 15,000 వస్తాయి. నేను రోజుకొక గొర్రె అమ్ముతా. అర్రే అర్రే ఏంటి, మనం చనిపోయిన తర్వాత కాకుల్లా మారిపోతామంట, నిజమేనా? నిజమే. ఎందుకే ఏడుస్తున్నావు? ఇంత అందంగా ఉన్న నేను కాకిలా మారిపోతానంటే ఏడుపు రాదేటండి. ఎవరైనా ఉల్లిగడ్డ, ఉప్పు, పప్పు, టమాటాని ఇంటికి వస్తే ఏం చెప్పాలి? అమ్మ లేదా అంటే ఆ తర్వాత రండి, మాకు అవేమీ తెలియదు. ఒకసారి చెప్పండి. అమ్మ లేదా అంటే ఆ తర్వాత రండి, మాకు అవేమీ తెలియదు. తీసుకోండి. నేను ఊరెళ్ళి తిరిగి వచ్చే వరకు ఈ డబ్బు అలాగే ఉంచాలి. అర్థమవుతుందా? అమ్మ, నువ్వు తిరిగి వచ్చాక మళ్ళీ నాకే తిరిగి ఇవ్వాలి.